ఓకే, ఇప్పటి వరకు అరుస్తున్నారు ఏంటది? హీరో 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 హీరో. సో విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. భీమవరం ఒక చిన్న హగ్ ఇవ్వండి అమ్మా. హగ్ మీరు చాలా పెద్ద హగ్ ఇచ్చేశారు. సంక్రాంతికి వస్తున్నాం, వచ్చాం, కొట్టాం, ఇదంతా మీరే. ఇక్కడ చాలా మంది రాజులు ఉంటారు, రాణులు ఉంటారు, కానీ మీరు అందరు రాజులే. ఎందుకంటే మనసారా నవ్వే వాళ్ళు మీరేమ్మా. హ్యాపీగా నవ్వుతారు, ఏ ఈగో లేకుండా నవ్వుతారు. ఈగో ఉన్న వాళ్ళు నవ్వులు రావు. మీకు అసలు ఏ ఈగోలు ఉండవు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ వై భీమవరం ప్రేక్షకులు మీరందరూ నా గుండెల్లో ఉన్నారు. ఈ సినిమా చేసేటప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాం, తప్పకుండా చాలా మంచి హిట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇది మీరు బ్లాక్ బస్టర్ కాదు కదా, డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ చేసినందుకు నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మేము యాక్చువల్లీ చేసి వెళ్ళిపోద్దాం అనుకున్నాం, కానీ రోజు రోజు కలెక్షన్స్ చూస్తుంటే ఎగ్జిట్ అయ్యలేకపోతున్నాం. ఇంకా అక్కడే ఉన్నాం. 100 అన్నారు, 200 అన్నారు, 300 అన్నారు, అన్నీ మీ అందరూ మీరే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ మెయిన్గా ఫ్రమ్ మై హార్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఇఫ్ దిస్ movie has become the biggest blockbuster, the whole credit goes to Anil and his team. Anil deserves all the success because the way he's designed the film, the way he's executed is outstanding. Thank you, Anil, for giving me the biggest blockbuster and entertaining everybody. Ilanti entertainment malli raadu. Only few directors have got the talent, and I'm so happy that I worked with him. And he's given some wonderful films. Thank you very much, Anil, and the whole team. Perna, Anil, and all everybody. Inka, actually, ee cinema chesitappudu ఓ భాగ్యం, మంచి భాగ్యం ఇచ్చాడు, మీను ఇచ్చాడు. వాళ్ళు నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ ఈ సక్సెస్ అయినందుకు. ఇంకా ఎన్నో సినిమాలే కాకుండా వెళ్ళి మంచి మంచి షాప్ ఓపెనింగ్లు, జ్యువెలరీ షాప్స్ అయ్యే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అక్కడే ఉంటున్నారు. అన్ని ఓపెనింగ్లు వాళ్ళనే పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవట్లేదు, ఈ ఆడవాళ్ళనే పిలుస్తున్నారు. మాకు హిట్లు వచ్చినా మగాళ్ళని పిలవట్లేదు, మొత్తం వాళ్లే. సో ఇక్కడ ముందు మీ అభిమానం, మీ ప్రేమ చూస్తుంటే నా అభిమానులే కదా, అందరు హీరోల అభిమానులు. అక్కడ ప్రభాస్ అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, బన్నీ, చరణ్, ఎన్టీఆర్, అందరు హీరోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. ఏంటమ్మా డార్లింగ్తో ఉంటుందమ్మా, మన డార్లింగ్ ఇక్కడే కదా, మీ ఊరే కదా. అందరితో తెస్తాడు అనిల్, అన్ని బ్లాక్ బస్టర్స్ చేస్తాడు అందరితో అమ్మా. అందరంటే అందరూ. సో ఈ సినిమా మళ్ళీ మేము ఇంకో సినిమాతో మళ్ళీ ఇంకో సంక్రాంతికి వస్తాం, మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తాం. తప్పకుండా మీ ప్రేమ ఇలానే ఉంటే. నా విక్టరీ, నా తమ్ముడు మహేష్ ఫ్యాన్స్ ఎక్కడున్నారమ్మా? ఒకటే, నేను ఎక్కువ అడ్వైస్ ఇవ్వను, కానీ ఒకటి చెప్తాను, దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మీ మొగుడికి చెప్పద్దు. ఏది ఆఖరికి అప్పుడు అడిగినా మాత్రం చెప్పద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఓకే? ఏంటమ్మా బుల్రాజా, పెళ్ళి అవలేదా? ఏమి లక్కరా మీది, ఏమి లక్కరా మీది? లేదురా, బాగా మంచి ఆవిడ వస్తుంది, చేసుకోండిరా బాబు, చేసుకొని హ్యాపీగా ఉండండి. కానీ ఇంతకే చెప్పాను కదా, మీ ఏదో ఫ్లాష్ బ్యాక్లు మాత్రం చెప్పకే, జాగ్రత్తగా ఉండాలి మరి.
ఓకే మరి పీకే పీకే. సో చాలా థ్యాంక్స్. చాలా మంది అక్కడ లేట్ అయిన అలా వెళ్ళిపోతున్నారు, బట్ చాలా థ్యాంక్స్ ఇంతసేపు మీరు అందరూ ఉన్నందుకు. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ అందరూ, ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిలిం, మై ప్రొడ్యూసర్స్ దిల్ అండ్ శిరీష్. థ్యాంక్ యూ. నేను పేరున అందరికీ థ్యాంక్స్ మళ్ళీ చెప్పుకుంటున్నాను. అండ్ పెద్దలందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. యాక్చువల్లీ మేము అక్కడికి వచ్చి మీతో బావా అని నన్ను బావా అని బావా అందరితో బావా అని పిలిపించుకోవాలన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి పోలీస్ సిబ్బంది. सीए साहब, मेरे को दुश्मन कम और जान देने वाले फैंस ज्यादा है. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? रायलसीमा का नाम सुना? वो मेरा अड्डा. దేశానికి ఒక రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి కోసం పిడికిలి బిగించిన ఒక మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ప్రపంచ పటంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని విజనరీ చేసింది ఒక రాయలసీమ. ఇది రాయలసీమ కాదు, రాయలసీమ. सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले इसके ये गुल सीता हमारा. ఇవాళ సితారా ఎంటర్టైన్మెంట్స్ మా డాకు మహారాజ్ సినిమా యొక్క ఈ విజయోత్సవ సభకు విచ్చేసిన నా అభిమానులకి, రాయలసీమ నలుచెరుగుల నుంచి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, అభిమానులకి, కళా పోషకులకు, కళా ప్రియులకు, అలాగే ఇక్కడ సభకు విచ్చేసిన నా సహచర శాసనసభ్యులైతేనేమి, మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక ఈ సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డాకు మహారాజ్ అంటే ఒక చెప్పడం జరిగింది, ఒక పాత్ర నుంచి పుట్టుకొచ్చింది. ఎంతో సినిమా అంతా ఎంతో ఒక సర్వే చేస్తాం. ఈ మధ్య సర్వే చేయాలి అంటే నాకు అవసరం లేదు, అయినా ఒక తపన, మా అందరిలో తపన. మా దర్శకుడు బాబీ అయితేనేమి, మా నందమూరి ఎన్బికే తమ్మన్ గారు అయితేనేమి, ఎంతో రీసెర్చ్ చేస్తాం. ఏదో చేయాలి, ఇంకా ఏదో ఇవ్వాలి అనే ఒక ఆవేశం, ఒక తపన. ఆ తపనే ఒక చిన్న పాత్ర ఆదిత్య 369లో నేను 91లో చేశాను, 1991లో. అది నాకు గుర్తుండిపోయింది, ఎందుకంటే నా అమ్మాయిలు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. అంటే భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో ఉండే సత్సంబంధం వల్ల ఈ జన్మలో కొంతమందిని తిరిగి పొందొచ్చు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. సమాజం మీద నాకు బాధ్యత ఉంది. అలాగే నా అభిమానుల్ని వాళ్ళు కూడా కార్లలో ఎగరేసి గర్వపడేలా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు అలా ఆలోచించను. అభిమానులు అంటే చెప్పినట్టు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్ళారు ఎన్టీ రామారావు గారు. అందుకే నాకంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకి ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నట రూపం ఏంటో చూపించిన నా తండ్రి, గురువు, దైవం, కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు
మమ్మల్ని గెలిపారు. అటు సినిమా రంగంలో మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జాబలీలాడాయి, అలాగే సాంఘికాలు సామాజ వర్గమనాలు అయ్యాయి, అలాగే పాట పద్యం పదిలెక్కింది, పాట నాటు నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కలగల నవ్వింది, గలగలలాడింది. అటువంటి రామారావు మరి ఆయన బిడ్డగా పుట్టడం అంటే ముందు తెలుగు జాతి చేసుకున్న అంటే ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి అదృష్టం. అయితే మనమందరం ఆయన పుట్టిన జాతిలో మనం పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం. మరి ఆయన బిడ్డగా పుట్టడం అన్నది అది ఎన్ని జన్మల మరి ఏ పుణ్యఫలమో. కానీ నా అభిమానులు ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీకు మాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఇంత పెద్ద కుటుంబాన్ని అభిమానులు, సినిమా నటుడిగా, రాజకీయాల్లో ఇవాళ నా హిందూపురం ప్రజలందరికీ నా శిరస్సు వచ్చి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు 3వ గెలిపించారు నన్ను. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిత్య శ్రీకృష్ణల గెటప్ నా అభిమానులు గుండెల్లో, అభిమానులే కాదు ప్రేక్షకుల గుండెల్లో ఒక చెరగని ముద్ర. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అది మామూలు పాత్ర కాదు. అది కాకుండా మళ్ళీ ఆయన మారు వేషంలో కృష్ణకుమార్ని కాపాడడం, ఆ గెటప్ అలా ఉండిపోయింది నా మైండ్లో. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అభిమానులు, మొత్తం సినిమా అంతా ఈ గెటప్లో ఉంటే ఎలా ఉంటుందని. అది నేను ముందు వ్యక్తపరచడం జరిగింది. ఏమంటే సర్వే ఒక నా ఆవిష్కరణ చేసుకోవడం ఓ పాత్రని. అంటే నేను చెప్తూ ఉంటాను, సినిమాలన్నీ కథలన్నవి ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఇస్తరు కావచ్చు, లేకపోతే ఒక పాత్ర కావచ్చు, సమాజంలో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే సినిమాలు చూసి కొట్టిన వాటిలో నుంచి మనం ఒక స్ఫూర్తిని పొందే రకరకాల సినిమాలు. మరి ఇన్ని చేసుకుంటూ ఒక పక్క అఖండ కోవిడ్ టైంలో మొట్టమొదటి సినిమా మన భారత చలనచిత్ర రంగంలోనే విడుదలైన సినిమా. అప్పుడు ఎక్స్ట్రా షోలు లేవు, రేట్లు మామూలు రేట్లే. అటువంటి తరుణంలో ఆ సినిమా రిలీజ్ చేయడం, దాని తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్. మీ అందరి డాకు అంటే దొంగ ఎవడు? కృష్ణుడు, బాలకృష్ణుడు. ఇక్కడ మరి బాలకృష్ణుడు అంటే ఎవరు? అందరు గుండెల్ని హరించేవాడు, దోచేవాడని. నా ఒక్కడిని కాదు, నా ఒక్కడి వల్ల కాదు, అది అసంభవం. దానికి కొన్ని సినిమాలకి అద్భుతాలు దొరుకుతాయి అంతే. నేను ఎప్పుడు అంటూ ఎన్టీ రామారావు పుట్టడం నుంచి ఆయన సినిమాలు అయితేనేమి, ఇప్పుడు నేను చేసిన ఈ 4వ విజయం. మరి ఇంతమంది నాన్నగారు అనేవారు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణని. అలాగే నా తెలుగు ప్రజలకి నేను ఎందుకు ఎప్పుడు రుణపడి ఉంటానంటే, ఎప్పుడు అంటారు శత్రుశేషం, రుణశేషం అని, అగ్నిశేషం ఉంచకూడదని. అలాగే మీ శేషం ఈ జన్మకి తీరదు, ఈ రుణం చేస్తానే ఉంటా నా కొన్న ఊపిరి వరకు. మంచి సినిమాలు అందించిన మంది, సందేశాత్మక చిత్రాలు, కేవలం వినోదం కాదు. కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, అలాగే నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ. అన్ని రకాలుగా మంచి సందేశాలు ఇస్తూ ఇంకా వైవిధ్యమైన పాత్రలతో. కొంతమంది అంటుంటారు, ఏం చూసి బాలకృష్ణతో పొగరని. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరంట. ఎవరిని చూసి ఇంత అంటే అన్నీ తెలుసా వీడికి అనుకుంటారు. నన్ను నేను తెలిసే కంటే గొప్ప పిచ్చ లేదని ఒక సవాలుగా నిలబడతా.